పరిశుద్ధ గ్రంథముల నుండి మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 7వ వాక్యం నుండి చదువుకుందాం. దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఆది సంబుద్ధుడు, అనంత జ్ఞాని, ఈ విశ్వానికి కర్త అయిన మహాదేవుడు మలాకీ అనే ఒక మనిషి ద్వారా తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్న అద్భుతమైన మాట. తన ప్రజలు ఇశ్రాయేలీయులు. అబ్రాహాముని ఎన్నుకుని, అబ్రాహాం దగ్గర నుండి ఇస్సాకుని, ఇస్సాకు దగ్గర నుండి యాకోబుని, యాకోబు నుండి 12 గోత్రాల ప్రజలను పుట్టించి వారి ద్వారా సంతానం ఏర్పాటు చేసి 75 మందిని ఐగుప్తు దేశం తీసుకెళ్లి ఐగుప్తులో విస్తారంగా జనాలు వ్యాపింపజేసి ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండి ఇబ్బంది పడుతుంటే వాళ్ళు మొరపెడితే వారి బానిసత్వాన్ని విడిపించి మోషే ద్వారా, అహరోను ద్వారా వాళ్ళు తీసుకుని ఎర్ర సముద్రం దాటించి, మారాన్ని దాటించి, భాషలో రాజులు, సింహాల రాజులను ఓడించి, యోర్దాను నది ఏకరాశిగా చేసి, ఎరుకో కోటగోలు కూల్చి, కానాను దేశం చేర్చి, కట్టని ఇల్లు, పెట్టని పొయ్యిలు, నాటని తోటలిచ్చి, స్వాస్యాలిచ్చి పంచిపెట్టిన దేవుడు. ఆ దేవుడి గుండెల్లో బాధ ఏంటో తెలుసా? ఈరోజు ఆయన ఏమన్నాడు? 7వ వచనంలో, మీ పితరులు నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసిరి. వెళ్ళండి చాలు బాబు. మీ పితరులు మీరు ఆది నుండి నా కట్టడల గైకొనక, నా మాట వినక తోసేస్తున్నారు. నా మాట తోసేశారు, నన్ను లెక్క చేయలేదు. సేమ్ క్వాలిటీ ఈనాడు మీరు కాదా? ఎంతమంది దేవుడి మాట అనుకుంటూ తిరిగే వాళ్ళు ఇక్కడ? ఎంతమంది దేవుడికి వ్యతిరేకంగా తిరిగే వాళ్ళు ఇక్కడ? ఎంతమంది పాస్టర్ చెప్పిన లెక్కలెక్కలు తిరిగే వాళ్ళు ఇక్కడ? ఎంతమంది టయానికి రాకుండా విచ్చలవిడిగా తిరిగే వాళ్ళు ఇక్కడ? మీ పితరుల లాంటి నుండి కూడా మీరు నా కట్టడలు గైకున్న వారు కారు, వాటిని తోసి వేస్తున్నారు. బైబిల్ చెప్తుంది. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఎవరైనా మీ పితరుల నాటి నుండి నేను ఎన్ని మేలు చేశాను, ఎన్ని కష్టాలు తీశాను, ఐగుప్తులో బానిసలుగా ఉంటే విడిపించానా, ఎర్ర సముద్రం దగ్గర 2 పాయలు చేశానా, ఆకలి అవుతుంటే పరలోకంలో మన్నను తెచ్చి ఇవి పెట్టానా, నీళ్ళు అవుతుంటే బండలోంచి దాహం ఇచ్చానా? హలో, శత్రు రాజులు వస్తుంటే శత్రు రాజులతో నేను పోరాడానా, వాళ్ళు ఓడించానా? మారా జలాలు తాగలేక సస్తుంటే మధురంగా మార్చారా? ఐగుప్తుల ఇళ్లలో కప్పలుంటే మీ ఇళ్లలో సంతోషం పెట్టానా? ఐగుప్తుల చీకట్లో ఉంటే మీరు వెలుగులో ఉంచారా? ఐగుప్తుల మీద వడగళ్ళు పడుగులు పడి మనుషుల గీతలు చస్తుంటే మీరు హ్యాపీగా మీ ఇళ్లలో సంతోషంగా ఉంచారా? రహస్య స్థలాల్లో ఐగుప్తులకి గడ్డలు మొలిపించానా? మీరు హ్యాపీగా ఉన్నారా? ఇన్ని మేలు మీకు చేసిన మీ పితరులు ఆది నుండి నా మాట వింటలేదు, నా కట్టలు కైకొట్టలేదు. నేను ఎంత బాధపడుతున్నాను నీకేం తెలుసు? ఆ బాధ మనసులో పెట్టుకోవాలి దేవుడు, ఆ వేదన మనసులో పెట్టుకోవాలి దేవుడు. ఎంత ప్రేమ గల దేవుడు తెలుసా? ఆయన అంటున్నాడు తెలుసా? అక్కడ ఏమంటున్నాడు? మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతా. 7వ వచనంలో మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతా. క్రైస్తవులతో అంటున్నాడు నా వైపు తిరగండి రా, నా వైపు తిరగండి అంటే వాళ్ళంటారు మేధావులు కదా, వాళ్ళంటారు వాదిస్తున్నారు దేవుడితో. ఏ విషయంలో మేము నీ వైపు తిరగలేదా? నేను బాప్తిజం పొందానే, నీ వైపు ఎందుకు తిరగలే? చర్చికి వచ్చానే, బైబిల్ చదివానే, బైబిల్ విన్నానే, మీ బోధలు విన్నానే. వాళ్ళు అంటున్నారు ఏ విషయంలో నీ వైపు తిరగలేదు మేము అంటే అన్ని విషయాలు తిరిగేవాళ్ళమాట. తిరిగారా మీరు? అన్ని విషయాలు దేవుని వైపు తిరుగుతున్నారా? మానవుడు దేవుని దగ్గర దొంగతనం చేయొచ్చా? దేవుడు అంటున్నాడు మేము ఏ విషయంలో నీ వైపు తిరగలేదని ప్రజలంటే దేవుడు అంటున్నాడు మానవుడు దేవుని యొద్ద దొంగిలించునా? మానవుడు దేవుని సొమ్ము దొంగతనం చేస్తున్నారు. క్రైస్తవులు దేవుని జోబులు డబ్బులు దొంగతనం చేసే దుర్మార్గులు. ప్రజలు జేబులో డబ్బులు కొట్టే దొంగలు ఉంటారని విన్నాను కానీ
క్రైస్తవ సంఘాల్లో దేవుడు జోబులు కొట్టే క్రైస్తవులు. యేసయ్య అంటున్నాడు, మానవుడు దేవుని యొద్ద దొంగిలినా మీరు నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు. దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. మనుషులు దొంగలు అంటున్నాడు క్రైస్తవుల్ని. క్రైస్తవులు దొంగలు ఈ రోజున. వాళ్ళకి కోపం వచ్చేసింది. మేము ఏ విషయంలో దొంగతనం చేసావా? దేవుడిని ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళు. దేవుడు చెప్పాడు, ఆ తప్పు సరి చేసుకోవడం మన పని. మేము ఎక్కడ తప్పు చేసామంటే అది కూడా బయట పెట్టాలేక బయట పెడతాడు. అది కూడా బయట పెడతాడు దేవుడు. ఏ విషయంలో దొంగతనం చేసామంటే దేవుడి కోపం వచ్చేసి 10వ భాగము ప్రతిష్టార్పణలు నాకివ్వకయే మీరు దొంగలు అయ్యారన్నాడు, శాపగ్రస్తులు అయ్యారన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పా. శాపగ్రస్తులు ఎవరు? అన్యులు కాదు. శాపగ్రస్తులు ఎవరు? అన్యులు కాదు, క్రైస్తవులు. 10వ భాగము ప్రతిష్టార్పణలు నాకివ్వక మీరు నా సొమ్ము తిని దొంగలయ్యారు, శాపగ్రస్తులయ్యారు. నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతా మీరు నా మందిరంలో తీసుకురండి. దేవునికి దొంగలు ఎవరు? దేవుడికి దొంగలు ఎవరు? కుటుంబాల్లో శాపగ్రస్తులు ఎవరు? శాపం అంటే ఆశీర్వాదం లేకుండా నశించిపోయే జీవితాలు. దొంగలంటే నరకానికి వెళ్ళేవాళ్ళు. క్రైస్తవుల దొంగలు ఉన్నారా? ఉన్నారంటుంది బైబిల్. ఎవరో దొంగలు? దేవుని సొమ్ము దశమ భాగము ఇవ్వకుండా తినేవాళ్ళు దొంగలు. నేనంటలా, నా దేవుడు మాట్లాడుతున్న మాట. ఇంతకీ ఈ దశమ భాగం ఎందుకు అడుగుతున్నాడు దేవుడు మీ తర్వాత మీకు చెప్తా. దాంట్లో మర్మం మీకు చెప్తా. ఏమన్నాడు దేవుడు? నా మందిరములో ఆహారం ఉన్నట్లు దశమ భాగం ఉందయ్యో నా మందిరాన్ని నిధులను తీసుకురండి, నాకిచ్చి నన్ను శోధించండి. నువ్వు అడిగి శోధిస్తే ఆకాశ వాక్యులు విప్పబడతాయి. ఆకాశానికి వాక్యాలు ఉన్నాయి, ఆకాశానికి తూములు ఉన్నాయి, ఆకాశంలో అగ్ని ఉంది, ఆకాశంలో గంధకాలం ఉంది, ఆకాశంలో అగ్ని వర్షం ఉంది. ఆకాశ వాక్యులు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ఉన్నాయి. ఆకాశ వాక్యులు విప్పి పట్టజాలనంత విస్తార పట్టుకోలేవరా నువ్వు ఆ దీవెనలో. అయ్యో నువ్వు శంకు సామినా ఆ పొంగిపోతే పట్టరాని అంత విస్తార దీవెనలు నీకు నేను కుమ్మరిస్తా. హల్లెలూయా. ఏమన్నాడు ఆయన? నాకిచ్చి నన్ను శోధించండి, ఇవ్వకుండా నన్ను అడగండి, అది పాపం. చాలా మంది ఎవరు అడిగేస్తారు దేవుణ్ణి, నీకేం ఎవడో, నువ్వు అడిగినా ఎవడో అంతే. దర్శన్ ఇచ్చి శోధించు. ఏమంటుంది వాక్యం? నెక్స్ట్ ఏమంటుంది? నేను అప్పుడు ఏం చేస్తాను? మీ పంటను తినివేయి పురుగులను గద్దిస్తాను. హల్లెలూయా. వేటిని గద్దిస్తాడంట? హలో, పురుగులు ఎక్కడ తెలుసా? ఇళ్లలో పురుగులున్నాయి, సాలలో పురుగులున్నాయి, పంటలో పురుగులున్నాయి, కంపెనీలలో పురుగులున్నాయి, ఉద్యోగాలు చేసే స్థలాల్లో పురుగులున్నాయి, పురుగులు తినేస్తున్నాయి. హలో, మీ ఇళ్లలో పురుగులు ఉన్నాయా అంటే అర్థం ఏంటంటే భార్య భర్తలు పిల్లలు సుఖంగా లేకుండా, నెమ్మదిగా లేకుండా, ఆనందంగా లేకుండా, సంతోషంగా లేకుండా, అల్లరితో కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, కసురుకుంటూ, కయ్యాలతో, గొడవలతో సాగిపోవటము పురుగులు పెట్టే చిచ్చులు ఇవన్నీ. మీ ఇంట్లో పురుగులు ఉన్నాయా? మీ భార్య భర్తలు బాగున్నారా? మీ పిల్లలు బాగున్నారా? ఆనందంగా ఉన్నారా? ఒకసారి ఆలోచించుకో. తర్వాత సాల్లో పురుగులు అంటే అర్థం తెలుసా? మీ పశువులను తినేయటం, మీ మేకలు తినేయటం, మీ గొర్రెలు తినేయటం, మీ గేదెలు తినేయటం, మీ వాళ్ళు తినేయటం. అత పంటలో పురుగులు తెలుసా? పండే పంట సరిగా పంట ఇంటికి రాకుండా, సరిగా తీసుకెళ్ళా సరిగా రేట్ రాకుండా వీధుల్లో పడేసి, రోడ్డు మీద పడేసి అక్కడ పురుగులు తింటున్నాయి. ఉద్యోగం చేసే కాడ పురుగులు, చేసే ఉద్యోగం తినగా నువ్వు తింటల్లా.
అది ఎటు పోతుందో అంత పురుగులే. దేవుడు అంటున్నాడు, పురుగులు కత్తిస్తా, నిన్ను తినేసే పురుగులు కత్తిస్తా. ఈ రోజు నీకు వ్యాధి అండి, ఈ రోజు నీకు బాధ అండి, నీ ఇంట్లో సంతోషం ఎందుకు లేదు, నీ ఇంట్లో ఆరోగ్యం ఎందుకు లేదు, నీ భార్య ఎందుకు బాగాల, నీ పిల్లలు ఎందుకు బాగాల, నీకెందుకు ఉద్యోగం లేదు, నీకెందుకు సుఖం లేదు, నీకెందుకు సంతోషం లేదు, నువ్వు దేవుని పెట్టవి, నీకెందుకు ఆనందం లేదు, నీ ఇంట్లో సంతానం లేదు, నీకెందుకు లేదు, ఉన్న నీ మాటల్లో నీ పిల్లలు ఎందుకు పురుగులు చేరి ఏంటి గొల్ల చేస్తారు, నీ పంటను తినేస్తున్నా, నీ గేదెలు తినేస్తున్నా, నీ ఆవులు తినేస్తున్నా, నీ ఉద్యోగంలో సంపాదన అప్పులు పాలైపోతుంది, వడ్డీలు పాలైపోతుంది, సుఖం ఉందా నీకు? చివరికి దేవుడికి ఇచ్చేసరికి ఏమీ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు. ఈ దరిద్రం ఎంతకాలం? అందుకన్నాడు ఆయన, రేయ్ నా దశమభాగం నాకు ఇచ్చేసి నన్ను శోధిస్తే ఆకాశవాకులు విప్పి నిన్ను దీవించి నీ పంటలు తినే పురుగులు కత్తిస్తా. స్తోత్రం చెప్పా. మరొక మాట అన్నాడు అక్కడ, ఆనందకరమైన దేశంలో మీరు నివసిస్తారు అని. ఈ భూమి మీదే ఆనందకరమైన దేశంలో నువ్వు నివసించాలా, అక్కడ ఆనందం ఉండాలా, సంతోషం ఉండాలా, అక్కడ అద్భుతం ఉండాలా, కొరత ఉండకూడదు, లోటు ఉండకూడదు. ఎక్కడ? భూమి మీద నువ్వు బ్రతుకుతున్నప్పుడే నీ ఇంటిలో ఇవన్నీ కనబడాలా. ఏదైనా భూమి మీద నువ్వు బతుకుతున్నప్పుడే నీ ఇంటిలో ఆనందం, నువ్వు నీ భర్త, నువ్వు నీ పిల్లలు కలకల్లాడుతూ సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా దేవుడి సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేసుకుంటూ మీ మధ్యలో దేవుడి దిగి వచ్చి మాట్లాడుతూ ఉంటే అదే కదా ఆనందకరమైన దేశం. ఉందా అటువంటి భార్య భర్తలు? ఉన్నారా అటువంటి సంతానము? తండ్రి ఉన్నాడు, బిడ్డ తప్పు చేత గద్దిస్తున్నాడు. ఈరోజు గద్దించే తండ్రి ఉన్నాడా? లేడు. తల్లి ఉందా? లేదు. గద్దిస్తే ఎక్కడ సస్తారో అని తప్పు చేసామో దేవుని ప్రార్థించకపోయినా ఏమంటలా కదా 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 కదా. రే ప్రార్థన చేయలేరా? కూర్చో ఒకలై అని ఏ తండ్రి అయినా కొడుకు చెప్పగలడా? ఏ తల్లి అయినా కొడుకు చెప్పగలదా? చెప్పు. అలాంటి తల్లిదండ్రులు ఉన్నారా ఈ క్రైస్తవ సమాజంలో? ఉన్నారా? చెప్పు. తండ్రి గద్దిస్తే లోబడే కొడుకులు ఉన్నారా? లోబడే భార్యలు ఉన్నారా? నాకే చూడండి. ఉంటే చెప్పండి. అలా ఉంటేనే ఆనందకరమైన దేశం. దేవునికి స్తుతి కలుగును గాక. తర్వాత ఏమన్నారు బైబిల్ మరొక మాట, అన్ని జనులు మిమ్మల్ని ధన్యులు అంటారు. హల్లెలూయా. మిమ్మల్ని చూసి అన్యులు దేవుడు మిమ్మల్ని దీవించాడయ్యా, మీరు ధన్యులయ్యా, మీరు గొప్పవారయ్యా, మీకు ఏ లోటు లేదయ్యా, మిమ్మల్ని చూస్తుంటే మాకు ఆశ కలుగుతుందయ్యా, మీతో మేము వస్తామయ్యా అని అంటారా? నీ చుట్టుపక్కల అన్యులు నిన్ను చూసి నీవెంత ధన్యుడు అయ్యా, ఎంత భాగ్యుడు అయ్యా, నీ భార్య, నీ పిల్లలు, నీ ఇల్లు చూస్తుంటే పరోషించిపోతుందయ్యా, మాకు హ్యాపీగా ఉందయ్యా అంటారా? లేదంటే ఏమి దుర్మార్గ క్రైస్తవులురా మీరు, మాకు సిగ్గేస్తుందా మీ పొత్తులు చూస్తుంటే, క్రైస్తవులు అని ఉమ్మేస్తున్నారు. ఏమంటున్నారా అన్ని జనులు మనం చూసి? అక్కడ అంటుంది, అన్ని జనులు మిమ్మల్ని చూసి ధన్యులు అంటారంట. మీ దేవుడు ఎంత గొప్పరా, మీరు ఎంత వర్ధిల్లారా. ఎలా వర్ధిల్లాలి? ఒక్క మాటరా, దశంభాగం ఇచ్చి శోధించడం అంటే ఇంకేమైనా దాడా? దశంభాగం ఇచ్చి శోధిస్తే ఇన్ని దీవులు ఉన్నాయి. దశంభాగం ఇవ్వకుండా దేవుణ్ణి అడిగితే శాపాలు ఉన్నాయి. ఏం కావాలి మీకు? శాపాల దీవిల్లా? చెప్పండి. దొంగల మచ్చోళ్ళ మీరు?